వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. ఆ బీజేపీ మాజీ ఎమ్మెల్సీ అలిగారా? వస్తుందనుకున్న అవకాశం దక్కకపోవడంతో అలకబోనారా? తనకు కాదని మరొకరికి ఛాన్స్ దక్కడంతో అధిష్టానంపై గుర్రగా ఉన్నారా అంటే అవునని అనిపిస్తుంది. రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపున్న తనకు అవకాశం ఇవ్వకపోవడంపై అసంతృప్తిగా ఉన్నారా? ఇంతకీ ఎవరా మాజీ ఎమ్మెల్సీ? వాచ్ దిస్ ఆఫ్ ది రికార్డ్. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసి ఫలితాలు వచ్చాయి. టీడీపీ 2 స్థానాల్లో బంపర్ మెజారిటీని సాధించింది. దాంతో టీడీపీ కూటమి చూపు ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో జరిగే 5 ఎమ్మెల్సీ ఎన్నికల మీద పడింది. అసెంబ్లీలో టీడీపీ కూటమికున్న బలాలను బట్టి చూస్తే కనుక ఖచ్చితంగా 5 సీట్లు కూటమికే దక్కుతాయని వేరే చెప్పాల్సిన పని లేదు. దీంతో ఈ 5 ఒకదానికి జనసేనకు, మరో సీటు బీజేపీకి కేటాయించారు. ఇక్కడే బీజేపీ మాజీ ఎమ్మెల్సీ అలక మొదలైంది. బీజేపీకి శాసన మండలిలో ఒక్క సభ్యుడు లేరన్నది కూటమి పెద్దల దృష్టికి వెళ్లటంతో ఈసారి కూడా తనకు అవకాశం వస్తుందని భావించారు. ఆయనే ఉత్తరాంధ్రకు చెందిన మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్. బీజేపీ నుంచి ప్రధానంగా 3 పేర్లు ఎమ్మెల్సీ రేసులో వినిపించాయి. ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ మాధవ్ ఈ సీటు కోసం పోటీ పడ్డారు. తనకు అవకాశం వస్తే గతం కంటే భిన్నంగా దూకుడు ప్రదర్శించాలని మాధవ్ భావించారు. కేంద్ర బీజేపీ పెద్దలతో ఉన్న పరిచయాలతో ఆయన ఎమ్మెల్సీ పదవి ఆశించారు. గతంలో కూడా ఒకసారి ఆయన ఎమ్మెల్సీగా పనిచేశారు. అప్పుడు కూడా టీడీపీ మద్దతుతోనే నెగ్గారు. అయితే ఆయనకు ఈసారి అదృష్టం కలిసి రాలేదు. ఎమ్మెల్సీ అయినా ఇస్తారని ఆయన అనుచరులు ఆశపడ్డారు. ముఖ్యంగా బీసీ వర్గానికి చెందిన వారు, అలాగే ఉత్తరాంధ్రవాసి కావడంతో ఛాన్స్ దక్కినట్టే అనుకున్నారు. గతంలో టీడీపీ మద్దతుతో మాధవ్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు. ఆయన సౌమ్యుడు, వివాదరహితుడు, పైగా టీడీపీతో కలిసి పనిచేయడానికి ఆయన అనుకూలంగా ఉంటారన్న టాక్ కూడా ఉంది. బీజేపీకి ఒక సీట్ ఇవ్వాల్సి వస్తే ఎమ్మెల్సీ అయ్యేది ఖచ్చితంగా పివిఎన్ మాధవ్ అని క్యాడర్ కూడా భావించింది. కానీ చివరి క్షణంలో ఆ స్థానాన్ని అధిష్టానం సోము వీర్రాజుకు కేటాయించింది. దీంతో ఖచ్చితంగా వస్తుందనుకున్న ఎమ్మెల్సీ సీటు రాకపోవడం మాధవ్ను తీవ్రంగా నిరాశపరిచినట్టు తెలుస్తుంది. అప్పటి నుంచి ఆయన ఎవ్వరికీ కనిపించకుండా పోయారు. గత కొద్ది రోజులుగా మాధవ్ కనిపించకపోవడం వెనుక తనకు ఎమ్మెల్సీ సీటు కేటాయించకపోవడమే అన్నట్టుగా తెలుస్తుంది. తనకు ఎమ్మెల్సీ సీటు ఇస్తారని ప్రచారం జరిగినా సీట్లు రాకపోవడంతో మాధవ్ నిజంగానే అలిగారా? మరి దీనిపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? పదవి వస్తుందని భావించి భంగపాటుకు గురైన నేతలకు ఏ విధంగా భరోసా కల్పిస్తుందో చూడాలి మరి.